నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు। బాపట్ల పురపాలక సంఘం పాఠశాల 72వ వార్షికోత్సవ వేడుకలు। శతాధిక నాటకకర్త డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు। రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది। ఎమ్మెల్సీ అన్నం సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। 12 తారీఖుల్లో గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు ఈరోజు బాపట్లలో వీరికి అభినందనలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। దానిలో వారి యొక్క ఎవరైతే మెడల్స్ కొట్టారో వారందరూ కూడా ఇవాళ ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో మనకి ఎక్కువగా గుంటూరు జిల్లాకే మెన్స్ లో ద్వితీయ స్థానం రావడం జరిగింది। అలాగే రాష్ట్రం మొత్తం కూడా 10 జిల్లాలు వారు దీనిలో పార్టిసిపేట్ చేశారు। 500 మంది క్రీడాకారులు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది। రేపు వీరందరూ కూడా ఫిబ్రవరి 1, 2, 3, 4, 5 తారీఖుల్లో జైపూర్ లో జరిగేటువంటి జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకి వెళ్తున్నారు। వీరందరూ కూడా సెలెక్ట్ అయిన వారందరూ కూడా దానికి కూడా వారికి అభినందనలు తెలియజేయడం కోసమే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకంటే ఎక్కడ కూడా మన జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఒక అథ్లెట్స్ కోసం ఒక సభను ఏర్పాటు చేసి ఇట్లా అభినందనలు తెలియజేయడం అనేది నాకు తెలిసి మరి మొట్టమొదటిసారి మన నజీర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను। జరగటం ఎప్పుడో చదువుకునే రోజుల్లోనో తర్వాత పోటీలకు వెళ్ళేటువంటి సమయంలోనే కాకుండా వయసు రీత్యా భారమైన 50 సంవత్సరాలు అంతకు మించి పైన 55, 60, 65 సంవత్సరాల వాళ్ళు కూడా మరి పోటీల్లో ఇంకా పాల్గొనగలుగుతున్నారంటే శరీరం సహకరించకపోయినా కూడా పాల్గొనగలుగుతూ ఉన్నారంటే వాస్తవానికి ఆ క్రీడల మీద వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ, మనం ఆడేటువంటి ఆటలు మన వయసుకు సంబంధించినవి కాదవి మన మనసుకి సంబంధించినవని, మన మనసు దృఢంగా ఈ పోటీల్లో మనం పాల్గొవాలి, క్రీడలో పాల్గొవాలి। ఆ పోటీలు మన మనసుకి ఆనందాన్ని ఇచ్చే అయితే ఖచ్చితంగా ఎంత వయసు వాళ్ళైనా కూడా క్రీడల్లో పాల్గొంటారని మరి ఈ రోజున నిరూపిస్తూ ఉన్నారు। మరి క్రికెట్ పోటీల్లో ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు కూడా ఇవాళ మొన్న సంక్రాంతి సందర్భంగా బాపట్లలో క్రికెట్ పోటీల్లో పాల్గొని చాలా ఉత్సాహంగా వాళ్ళ వయసును కూడా మర్చిపోయి ఆనందించారు। అలాగే ఈ అథ్లెటిక్స్లో కూడా బాపట్ల నుంచి చాలామంది ప్రముఖులు అథ్లెటిక్స్లో చాలా మంచి మంచి మెడల్ సాధించేటువంటి క్రీడాకారులు మన బాపట్ల టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది క్రీడాకారులు ఉన్నారు। మరి వాళ్ళు అది క్రీడలను మానేసి అథ్లెటిక్స్ను మానేసి కొన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా మరి ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ మళ్ళా ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఎక్కడ జరిగినా కూడా మరి మన బాపట్ల తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఎంతో ఒక ప్రైజుల్ని సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇవి నిరంతరం కొనసాగాలి, ఇట్లాగే ఇదే మాదిరిగా కొనసాగాలని కోరుకుంటున్నాం। బాపట్లలో ఈ అథ్లెటిక్స్కి సంబంధించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది। ఇప్పుడు ప్రస్తుతానికి బాపట్లలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే క్రీడాకారులు ఉన్నారో ఆ క్రీడాకారులకు అవసరమైనటువంటి పూర్తి సౌకర్యాలు అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా బాపట్లలో ఏర్పాటు చేయలేకపోయాము అనేటువంటిది మాత్రం వాస్తవం। అయితే ఇప్పుడు దాన్ని కొంతమేర ప్రారంభించాం, ఒక 2-3 సంవత్సరాలుగా దాన్ని సంబంధించి మంచి ట్రాక్ వేయడం కానీ, తర్వాత గ్రౌండ్స్ కానీ, తర్వాత ఇండోర్కి సంబంధించి కొన్ని చేయడం కానీ ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నాయి। మరి ఇప్పుడు ఆల్రెడీ ఇండోర్ స్టేడియం ఒకటి టౌన్లో మున్సిపల్ హై స్కూల్లో మరి ఒక స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తాను। అది కూడా ఒక 2-3 మాసాల్లో మరి ఇండోర్ స్టేడియం సంబంధించి కొంత తయారవడానికి అవకాశం ఉంది। వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది మన బాధ్యత। ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క బాధ్యత। ఖచ్చితంగా ఈ బాపట్ల పౌరుడిగా ఈ పట్టణంలో మరి ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా
క్రీడల మీద ముఖ్యంగా అథ్లెటిక్స్ కానీ క్రికెట్ కానీ వాటి మీద ఉన్నటువంటి ఆసక్తితోనైనా ఖచ్చితంగా ఇవన్నీ కూడా నా వంతుగా నేను ఏర్పాటు చేస్తానని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో చదివినటువంటి చదువు ఒకటి గురువులు హెచ్ఎంలో ఉన్నటువంటి పరశురామ్ గారు కానీ, మా క్లాస్ టీచర్ అయినటువంటి ఆనిలు గారు కానీ, రాధాకృష్ణ మాస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత కమిట్మెంట్తో ఆ రోజు మనకి చదువు చెప్పారో ఆ విలువలకి మనకున్నటువంటి పునాదు వారు ఆ రోజు చెప్పినటువంటి ఆ విలువలే. చదువు అయితే అంతంత మాత్రం చదువు నాది పెద్ద ఇదేం కాదు, కానీ యావరేజ్ స్టూడెంట్ని. అయితే టీచర్ల చేత ఎప్పుడూ అనిపించుకోలేదు. టీచర్లకి పెట్ స్టూడెంట్గానే ఉండేవాడు. గ్రామ పలకరింపు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విశేషంగా జరుగుతుందని వేగేసిన నరేంద్ర వర్మ తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది జేగొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర బాబయ్య కూడా నీ ఓడోయ్ ఆయకి నాగమ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళే వీరవని తల కన్న తల్లేరా ధీరమాగల జన్మభూమేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ దాచావు ముసిలేకపోయరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతపోరి సాధించు తొలిబేరు జయెత్తి జై కొట్టు తెలుగోడా. ఏసీటీ వార్తల్లో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించగాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది,
ఆనందమూ మీదే. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. ఏసీటీ వార్తలకు తిరిగి స్వాగతం. బాపట్ల లిటిల్ ఏంజల్స్ వార్షికోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అందరి ఆడపిల్లలాగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటానమ్మా. అనుకున్నా ఆ కుక్కలు ఏడ్చినప్పుడే అనుకున్నా ఇదే మాట. ఆడపిల్లకి పనులెందుకే, ఆడపిల్లకి చదువులెందుకే, వెళ్ళి పనులు చేయకో. ఎప్పటికీ మారదు. పిల్లోడు ఎక్కడి వరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కోవే. వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అది భారతదేశం యొక్క సత్తా. మన సత్తా చెప్పాను కదా, యూత్ చాలా శక్తి ఉందని, అది వాళ్ళ శక్తి. వాళ్ళకి ఏ రంగంలో పిల్లలకి వాళ్ళకి ఏ రంగంలో బాగా అభివృద్ధి చెందుతారో ఆలోచించి ఆ రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అభివృద్ధి చేయాలి. మనం చదువు అనుకుంటున్నాం, వాళ్ళు ఎంతసేపు చదువుతున్నారు, ఎంత ఇది వస్తుంది. అలా స్పోర్ట్స్ ఆడుకుంటే స్పోర్ట్స్లో కూడా వాళ్ళ మైండ్ బాగా మెచ్యూర్ అయ్యి చదువుకోవడానికి, జ్ఞాపక శక్తి పెరుగుదానికి ఇదవుతుందని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. గుంటూరులో జరిగే జనసేన శంఖారావానికి బాపట్ల నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా స్థాయి కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు మాట్లాడారు. మీ చుట్టూ ఉన్న దాన్నే పరిశీలించడం మొదలు పెట్టండి. విచిత్రమైన విషయంలాగా కనిపిస్తుంది, అసలు చాలా తేలికైన విషయంలాగా కనిపిస్తుంది, చాలా చిన్న విషయంలాగా కనపడుతుంది, కానీ దాంట్లో చాలా చాలా ఉంటుంది. గౌరవం ఇందాక చెప్పాను కదా, అమ్మ మాట వినడం అంటే మామూలుగా అనుకుంటాం కదా, నాన్న మాట వినడం అంటే అమ్మ నానే కదా అనుకుంటాం కదా. ఒకసారి ఆలోచించు, ఎంత ఆదర్శనీయమైన విషయం అది. ఉపాధ్యాయులను గౌరవించడం, వాళ్ళు చెప్పే విషయాల్ని సరిగ్గా గుర్తుపెట్టుకోవడం, ఇవి బాల్యం నుండి ఆశించే కథ. అంటే మీ వయసులో ఉన్న వాళ్ళు మీ దృష్టి నుంచి చుట్టూ చూస్తూ ఉంటే మీకు అర్థమైన విషయాలని కథలుగా రాయడానికి ప్రయత్నం చేయలేదు. అనేక మంది చేస్తారు. రంగస్థలాన రవళించిన నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకులు డాక్టర్ కొర్రపాటి గంగాధరం నేడు వర్ధంతి సందర్భంగా యాక్ట్ ప్రత్యేకం. రంగస్థల స్వస్థలంగా, నాటకమే జీవితంగా తన జీవిత కాలమంతా నాటక రంగానికి అంకితం చేసిన ఘనాపాటి డాక్టర్ కొర్రపాటి రచయితగా, నటుడిగా, దర్శకుడిగా
ఎనలేని పేరు గడించారు ఆయన. కొర్రపాటి గురించి తెలియని కళాకారుడే లేడు. ఆయన పేరు స్మరించుకోని నాటక సమాజమే లేదు. అటువంటి ఖ్యాతి గడించారు డాక్టర్ కొర్రపాటి. తెలుగు కోపం, పెళ్లి చూపులు, కీలుబొమ్మలు, తస్మాత్ జాగ్రత్త, యథా ప్రజ తదా రాజా, పుడమి తల్లికి పురిటి నొప్పులు వంటి నాటకాలు రచించారు. అక్కినేని హీరోగా నటించిన ఇద్దరు మిత్రులు సినిమాకు సంభాషణలు సమకూర్చారు. శతాధిక నాటక రచయితగా తిరుగులేని విఖ్యాతిని సంపాదించుకున్న నాటక రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. ప్రవృత్తిరీత్యా మానవ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైన దురాచారాలను, కల్మషాలను తన సాహిత్యం ద్వారా తుదముట్టించడానికి ప్రయత్నం చేసిన కళాయోధుడు. బాపట్ల ప్రజలలో ఇవాళ్టికి ఆయన జ్ఞాపకాలు ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయి. హలో హలో అమ్మాయి, పాత రోజులు మారాయి, ఆడపిల్ల అలిగినతో వేడుకొనడు అబ్బాయి. ఓహో పడాయి చాలోయి, కోతలెందుకు పోవోయి, ఆది నుంచి లోకంలో ఆడవారిది పై చేయి. నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు, నిజాలు తెలియకని నింద వేసే పొరపాటు, నాటికి నేటికి మీకు అలవాటే. హలో హలో అమ్మాయి, అవును మీదే పై చేయి. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు. బాపట్ల పురపాలక సంఘం పాఠశాల 72వ వార్షికోత్సవ వేడుకలు. శతాధిక నాటకకర్త డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.